ఇద్దరు భారతీయులకు ఉరి శిక్ష. డ్రగ్స్ కేసులో కువైట్ స్థానిక కోర్టు సంచలన తీర్పు. నిందితులకు అంతర్జాతీయ ముఠాతో సంబంధాలు, దోషులుగా తేలడంతో ఆ శిక్ష ఖరారు చేసినాయి. డ్రగ్స్ కోణంలో డ్రగ్స్ ముఠా ఇద్దరికి సరఫరా చేస్తా ఉండే భారతీయులకు ఉరి శిక్ష పడ్డది. మన దగ్గర దొంగలు దొరికినా కూడా ఏం చేయలేదు, 4 రోజులనే బయటకు వస్తారు. మన దగ్గర అంత స్పష్టమైన అంత నిస్పష్టమైన అధికారులు మన దగ్గర ఉంటారు. నువ్వు వాడికి పైసలు ఇయ్యా, వెనకాల నుంచి నువ్వు ఏ కేసు అన్నా కానీ నువ్వు పైసలు ఆ కేసు నుంచి నేను బయట పడేయకపోతే నా భారతదేశమే కాదు పోయిగా. అంతే 10,000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నారు. ఇలా డ్రగ్స్ పట్టుకున్నారు పక్కన పెడితే, జడ్జి ఇంట్లోనే నోట్ల కట్టలు దొరుకుతానే ఏం బీకలే ఇప్పటి వరకు. మనం జడ్జి ఇంట్లో అక్రమ సంపాదన నోట్ల కట్టల గుట్టలు దొరికినా కూడా మనం ఏం చేయలే. భారతదేశం ఎట్లుంటుంది అంటే, పైసలు ఉన్నోడిదే పవర్. పైసలు పడేస్తే పోలీస్ స్టేషన్ల పనులు అవుతాయి, హాస్పిటల్ల పనులు అవుతాయి. నీకు ఏది కావాలంటే అది ఇంటికి వస్తుందా? గంజాయి కావాలా, డ్రగ్స్ కావాలా, ఏది కావాలన్నా అది ఇంటికి వస్తుంది. అదే తీర్పులు కూడా వస్తాయి, అన్నీ వస్తాయి. మనం అనుకుంటాం అందరూ అమ్ముడు పోతాం.